హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్ అయితే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 15లోగా ఇంటర్ ఫలితాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12 నుంచి 15 మధ్య విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. 6వ తేదీ నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. 6వ డేట్ నాడు అంటే ఏప్రిల్ 6కి మనకు కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 5 to 6 డేస్ వచ్చేసి మనకు కంప్యూటర్లో మార్క్స్ కంప్యూటరైజ్ చేయడానికి కావాల్సి ఉంటుంది. అందువల్ల రిజల్ట్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ 12th నుంచి 15th మధ్య అయితే రిలీజ్ చేస్తారు. సో ఈసారి ఫలితాలను కొత్త విధానంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. ఈసారి మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, అందులో రిలీజ్ చేస్తారు ఈసారి. ఇందుకోసం ప్రతి విద్యార్థి మార్కులను పీడిఎఫ్ రూపంలో తయారు చేసి వాట్సాప్ ద్వారా పంపనున్నారు. పీడిఎఫ్ డాక్యుమెంట్లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. సో ఈసారి వాట్సాప్లో వచ్చే మార్క్స్ని మనము షార్ట్ మెమోస్గా యూజ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నా మెమోలు వచ్చేలోపు ఈ షార్ట్ మెమోలను పెట్టి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చిన నెల రోజుల్లోపు విద్యార్థులకు ఇన్స్టెంట్ పరీక్ష, బెటర్మెంట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈఏపీ సెట్కి ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇవ్వడంతో అందరు మార్కుల శాతం పెంపుదలపై దృష్టి పెట్టారు. సో రిజల్ట్స్ వచ్చినాక 1 month లోపే మనకు బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా పెడతామని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ టైం టేబుల్ అయితే రెడీ చేసుకుంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.